హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 49. కోడలికి తను తీసుకొచ్చిన డ్రెస్ ఇంకా డైమండ్ నెక్లెస్ పెట్టి బర్త్‌డేకి రెడీ చేసి మురిసిపోయింది వల్లి. నిషిక పాపని చూసుకొని. ఇక నిషిక రెడీ అవ్వగానే చక్కగా నిషిక పాపతో కేక్ కట్ చేయించి తనకి తినిపించడంతో ఫుల్‌గా హ్యాపీ అయిపోయింది నిషిక. అందరూ కేక్ పాపకి తినిపించి వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వడంతో హ్యాపీగా వాటిని తీసుకొని కేక్ అంతా చక్కగా తినేసి అత్త ఒళ్ళోనే నిద్రపోయింది. కేక్ కటింగ్ అంతా అయిపోయాక. ఇక అందరూ కూడా కేక్ టేస్ట్ చేసి హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కవిత గారు డిన్నర్ రెడీ అయింది అని టేబుల్ దగ్గరికి పిలిచారు అందరిని. కూతురు, అల్లుడు వస్తున్నారు అని నిషిక పాప బర్త్‌డే అని స్పెషల్స్ చేయించడంతో అందరూ కడుపు నిండా తిన్నారు. అప్పటికే రాత్రి 10 గంటలు అవుతూ ఉంటే, "ఇక వెళ్తామమ్మా, చాలా లేట్ అవుతుంది" అంటుంది వల్లి. "అలాగే తల్లి, జాగ్రత్తరా. ఈ మధ్యలో ఇంటికి కూడా రావడం లేదు అసలు నువ్వు" అని కూతుర్ని హత్తుకుంటారు కవిత గారు. "వస్తున్నాను కదా అమ్మా, టైముంటే వస్తానులే, జాగ్రత్త" అని తల్లి, తండ్రి, అన్న, వదిన, పిల్లలకు చెప్పి ధీరజ్‌తో మళ్ళీ అత్తగారింటికి బయలుదేరింది వల్లి. ఇక ప్రసన్నకి 5వ నెల పడగానే సుభద్ర, అనిల్ గారు కూతుర్ని పుట్టింటికి తీసుకురావడానికి వియ్యంకుల వారి ఇంటికి వెళ్లారు. తల్లిదండ్రిని చూడగానే ప్రసన్న సంతోషంగా వాళ్ళని హత్తుకుంది. "ఎలా ఉన్నావు తల్లి? ఆరోగ్యం అంతా బావుంటుందా?" అని కూతురుతో మాట్లాడి, "అమ్మాయికి 5వ నెల పడింది కదా వదిన గారు. తనని మా ఇంటికి తీసుకెళ్తాం అని వచ్చాము వదిన" అని చెప్పారు సుభద్ర గారు ప్రమీల గారితో. ఇక ఏ అమ్మాయికి అయినా పుట్టింటికి వెళ్ళాలి అంటే సంబరమే కదా! అందుకే ప్రసన్న సంతోషాన్ని కాదు అనలేక, తనని మిస్ అవుతాము అని తెలిసినా కూడా, "ఇల్లు దగ్గరే కదా, వెళ్లి చూడొచ్చులే" అని, "అలాగే వదినా, కానీ నా కోడలు మాత్రం జాగ్రత్త" అని కోడలి కోసం 100 జాగ్రత్తలు చెప్తారు ప్రమీల గారు. ఇక ప్రసన్న పుట్టింటికి అని తన బ్యాగ్‌లో బట్టలు సర్దుకుంటూ ఉండేసరికి సుధీర్ మొహం అంతా మార్చుకొని, "ఇక్కడే ఉండొచ్చు కదా డెలివరీ వరకు. మీ పుట్టింటికి వెళ్ళిపోతే నాకు చాలా బోర్ కొడుతుంది తెలుసా? నా బేబీని నేను మిస్ అవుతాను" అని డల్‌గా ఆమె పొట్టని చుట్టుకుంటాడు సుధీర్. "అబ్బా! మా ఇల్లేదో వేరే ఊరిలో ఉన్నట్టు చేయకండి. గట్టిగా వెళ్తే గంట కూడా పట్టదు మా ఇంటికి, మీ ఇంటికి. దానికోసం ఎందుకిలా ఇంతలా చేస్తున్నారు? చెప్పండి. అవసరమైతే మీరు కూడా అక్కడే ఉందురు రండి. ఎలాగూ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్‌కి ఆఫీస్ నుండి వస్తారు. మీరు కూడా నాకు తోడుగా ఉంటే బావుంటుంది కదా" అంది ప్రసన్న. "కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండవును అంటున్నావు కదా" అన్నాడు సుధీర్. ఓయ్! ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి ఇక్కడే ఉన్నాను కదా! కనీసం ఇప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నాకుండదా? ఇలా ఏడుపు మొహం పెట్టుకుంటే ఎలా చెప్పండి? ప్లీజ్, మా మంచి ఆయన కదా!" అని ప్రసన్న ఐస్ చేయగానే, "సరేలే, డైలీ అంటే కుదరదులే గానీ, నాకు వీలున్నప్పుడల్లా మాత్రం నీ దగ్గర వాలిపోతా బంగారం. నిన్ను, నా బేబీని అస్సలు మిస్ అవ్వను. నువ్వు మాత్రం జాగ్రత్త. టైమ్ టు టైమ్ తిని, టైమ్ టు టైమ్ టాబ్లెట్స్ వేసుకొని, టైంకి రెస్ట్ తీసుకోవాలి. లేకపోతే నిన్ను వెంటనే నేనిక్కడికి తీసుకొచ్చుకుంటాను. అర్థమైందా? నీకు కొంచెం ఇబ్బంది అయినా ఊరుకోను" అని వార్నింగ్‌లు ఇవ్వడం మొదలుపెట్టాడు సుధీర్. "అలాగే బాబు, నేను నీ బేబీ జాగ్రత్తగా ఉంటాం. సరేనా" అని తన బట్టలన్నీ బ్యాగ్‌లో సర్దుకోవడంతో భార్యని, ఆ బ్యాగ్‌ని కిందికి తీసుకొని వచ్చాడు సుధీర్. ఇక వియ్యంకుల వారి దగ్గర సెలవు తీసుకొని కూతుర్ని జాగ్రత్తగా పుట్టింటికి తీసుకువెళ్లారు సుభద్ర, అనిల్ గారు. జనార్దన్, ప్రమీల గారికి అలాగే సుధీర్‌కి చెప్పేసి. ఇక ప్రసన్న వెళ్ళగానే ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించి సుధీర్‌కి ఇక అక్కడ ఉండాలి అనిపించక ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు ఆమె కోసం పక్కన పెట్టేసిన వర్క్‌ని ఇక మెల్లిగా ఆమె లేకపోవడంతో ఆ టైం అంతా కూడా ఆఫీస్‌లోనే ఉంటూ వర్క్ చేస్తూ గడిపేశాడు. ప్రసన్న రావడంతోనే వల్లిని గట్టిగా హత్తుకొని, "నిన్ను చాలా మిస్ అయ్యాను వదినా" అని వదినతో కాసేపు గారాలు పోయి తనకు ఇష్టమైనవన్నీ కూడా వల్లితో చేయించుకుంటూ ఉంటుంది. ప్రసన్న వచ్చిన దగ్గర నుండి వల్లి సంతోషంగా ఆమెతో నవ్వుతూ, మాట్లాడుతూ, ఆడపడుచు ఇష్టమైనవన్నీ వండి తినిపిస్తూ ఉంటే ఇంద్రాణి వల్లినే కోపంగా చూస్తూ ఉంటుంది.
ఆ సీన్‌ని అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ధీరజ్ చూశాడు. అదే టైంకి విరాజ్ కూడా రావడంతో ప్రసన్న వెళ్ళి ఇద్దరు అన్నయ్యలని హత్తుకొని ఎలా ఉన్నారన్నయ్య అని అడిగింది. మాకేంట్రా మేము చాలా బాగున్నాం, నువ్వెలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా అని అడిగారు ధీరజ్, విరాజ్. చాలా బాగున్నానన్నయ్య. అసలు నేను ఒక్క పనైనా చేస్తేనే కదా కాలు కింద కూడా పెట్టనివ్వడం లేదు. అక్కడ అత్తయ్య, మావయ్య ఇంకా మా ఆయన అయితే మరీ ఘోరం చేస్తారు. నాకు తెలిసి ఇవాళ నైట్ వస్తారు అనుకుంటా. ఆయన నేను లేకుండా ఉండలేరన్నయ్య అని చెప్పింది ప్రసన్న సంతోషంగా. చెల్లి అత్తారింట్లో ఎంత సంతోషంగా ఉందో ఆమె మాటల్లోనే తెలిసిపోతూ ఉంటే, ఓకేరా, ఫ్రెష్ అయ్యి వస్తామని అన్నాదమ్ములు ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఫ్రెష్ అయ్యి మళ్ళీ ధీరజ్ కూడా త్వరగానే కిందికి వస్తూ ఉంటే వల్లిని ఏదో అనడానికి నోరు తెరిచింది ఇంద్రాని. అంతే ధీరజ్ ఏదో ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, నా భార్యని ఒక్క మాట అన్నా కూడా నేను వాళ్ళని చంపడానికి వెనకాడను. నా భార్యని ఒక్క మాట అన్నా కూడా నేను వాళ్ళని చంపడానికి వెనకాడను. కాబట్టి నా భార్య గురించి మాట్లాడేటప్పుడు కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి. అర్థమైందా? తనని పేరు పెట్టి పిలవడానికి కూడా మీకు కనీసం అర్హత లేదు. అలాంటిది తనని ఏవైనా మాటలు అనాలని చూస్తే మాత్రం వారి శవం దొరకకుండా చేయగలను నేను. అర్థమైందా? నా భార్య పేరు మీ నోటి నుండి రావాలి అన్నా కూడా మీకు అర్హత ఉండాలి. అలాంటిదే నా ముందు తను ఏదైనా మాటలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నా చేతిలో చచ్చారే అని ఇండైరెక్ట్‌గా ఇంద్రానికి వార్నింగ్ ఇస్తాడు ధీరజ్. అంతే. ఆ వార్నింగ్ తనకే అని అర్థమైపోయిన ఇంద్రాని కాస్త భయంగా లోలోపల మనవడిని తిట్టుకుంటూ, నీ పెళ్ళాం సంబరం ఎన్ని రోజులో నేను కూడా చూస్తానురా. దాన్ని ఖచ్చితంగా ఈ ఇంట్లో నుండి గెంటేయకపోతే నేను నీ అమ్మమ్మనే కాదు. నా ముందు మీరందరూ పిల్ల బచ్చాలురా. అలాంటిది నా ముందే మీరు ఇలాంటి ఆటలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వు నీ పెళ్ళాం సంగతి ఖచ్చితంగా చెప్పే తీరుతాను. నా మనవరాలి మెడలో నీ చేత 3 ముళ్ళు వేయించే తీరుతాను అని లోపల కుతకుత ఉడికిపోతూ అనుకుంటూ ఉంది ఇంద్రాణి. ఇక ఆడపడుచుకి అన్ని ఇష్టమైన వంటలు చేసి తనే స్వయంగా తినిపించి ఇక కాసేపు రెస్ట్ తీసుకుందువు పద ప్రసన్న, వచ్చినప్పటి నుండి మాట్లాడుకుంటూనే కూర్చున్నాం అని ప్రసన్నని తన రూమ్కి తీసుకెళ్ళి తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసి ఫ్రెష్ అయి పడుకోరా, రేపు మాట్లాడుకుందాం సరేనా అని ఇక అందరూ కూడా డిన్నర్ చేయడంతో ధీరజ్ కోసం పాలు తీసుకుని వెళ్ళింది వల్లి. అయిపోయాయా మేడం గారు మీ పనులు? టైం చూసావా ఎంతవుతుందో? అందరి కోసం పట్టించుకోవడం కాదే, తమరి కోసం కూడా తమరు పట్టించుకోవాలి. రోజు రోజుకి ఇంకా కట్టెపుల్లకి చీర కట్టినట్టుగా మారిపోతున్నావు. అసలే జీరో సైజ్ అంటే ఇంకా అందులోకే పోతున్నావంటే మరీ బొక్కలు తగులుతున్నాయి తెలుసా పట్టుకుంటే అన్నాడు ధీరజ్. వల్లి ఫ్రెష్ అవ్వడానికి తన నైట్ డ్రెస్ వార్డ్రోబ్‌లో నుండి తీసుకుంటూ, ఏంట్రా ఆఫీస్‌లో ఎవరైనా ఫిగర్ తగిలిందా ఏంటి నన్నిలా అంటున్నావు? అని అంది కళ్ళు ఎగరేసి. ఒసేయ్, బక్కగా అవుతున్నావని నేను చెప్తే నువ్వేం మాట్లాడుతున్నావే? నేను నిన్ను తప్ప ఇంకెవరినైనా కనీసం కన్నెత్తి చూస్తానా? అన్నాడు ధీరజ్. ప్రతి ఎదవ చెప్పే డైలాగ్‌నే ఇదిరా. కాకపోతే తీరా చూస్తే ఏంటి ప్రతి వాడికి చిన్న ఇల్లు ఖచ్చితంగా ఉంటుంది. అందుకు కాదు మొగుళ్ళని నమ్మడం మానేసింది మేము. ఒసేయ్, అందరి లిస్ట్‌లో నేను లేనే. నా గురించి తెలిసి కూడా ఎందుకే అలా వాగుతావు తింగరి మొహందాన. మరి బొక్కలు తగులుతున్నాయి, బక్కగా అవుతున్నావని అంటావేంట్రా? పెళ్లి చేసుకున్నప్పుడు అది బక్కగా ఉన్నా, లావుగా ఉన్నా కాపురం చేయాల్సిందే. బాడీ గురించి మాట్లాడితే తాట ఒలుస్తాను. ఏమనుకుంటున్నావో దొంగ మొహమోడా. ఈరోజు నా మీద చేయి వేయరా నీ సంగతి చెప్తాను. ఇప్పుడు నన్ను ఇన్ని మాటలు అన్నందుకు నీకు ఈరోజు బెడ్ కట్ అని విసురుగా వాష్‌రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంది వల్లి.
దేవుడా! అనవసరంగా దీన్ని కదిలించాను అని తల్ల కొట్టుకుంటాడు. ఇక ధీరజ్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.